ప్రారంభంలోనే భువన విజయంలోనే విజయం సాధించిన రామలింగడి మీద చాలామంది కవులకు అసూయగా ఉండేది. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన తప్ప దాదాపుగా అందరి కవులకు రామలింగడి విజయాన్ని చూసి హర్షించలేకపోయారు. రాయలవారి సమక్షంలో అందరితో పాటు ఏదో చప్పట్లు కొట్టడమే కానీ ఆ తర్వాత ఎవరికి మనశ్శాంతి ఉండేది కాదు. తొలి రోజుల్లోనే రాయలవారి ప్రశంసలు అందుకున్న రామలింగడు మరిన్ని విజయాలు సాధిస్తే తమ పరిస్థితి ఏమిటి? పెద్దనగారంతటి వారికే రాయలవారి మెప్పు పొందడానికి ఆ రోజుల్లో చాలా సంవత్సరాలు పట్టిందట. ముక్కు తిమ్మన గారికి, రామరాజ్య భూషణుడు గారికి, పింగళి సూరణ గారికి రాయలవారి ప్రశంసలు అందుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇక తమ సంగతి చెప్పుకోవాలంటే అమ్మో, ఆ రోజులు తలుచుకుంటేనే సిగ్గుపడాల్సి వస్తుంది. మరి అలాంటిది ఈ లింగడికి ఒక్క రోజులోనే దక్కిందంటే ఇతగాణ్ణి ఉపేక్షిస్తే ముందు ముందు తమను గౌరవిస్తాడా, గౌరవంగా బ్రతకనిస్తాడా అనుకుంటూ మదన పడిపోతూ ఉన్నారు. లింగడిని ఎలాగైనా వదిలించుకోవాలి, తమ ప్రమేయం లేకుండా ఎలా పరాభవించాలి, మళ్ళీ ఈ సభ ముఖం చూడకుండా ఎలా అవమానించాలి, ఏ విధంగా ఇక్కడి నుంచి గెంటేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. తాతాజీ వారు కూడా అలాంటి క్షోభను అనుభవిస్తూనే ఉన్నారు. రాయలవారి ఆస్థాన కవుల్లో పెద్దనగారు, సోరణ గారు తప్ప మిగతా వారందరూ ముందుగా తాతాజీ ప్రాపకం సంపాదించిన తర్వాతే తమ సిఫారసుతోటే ఆస్థానంలో అడుగుపెట్టేవాళ్ళు. ఈ లింగడు ఒక్కడే తమ అనుమతి లేకుండా, తమ ప్రాపకం సంపాదించకుండా ఆస్థానంలో అడుగుపెట్టాడు. అది పదే పదే తమని పరాభవించి, తమ పెద్దరికాన్ని ధిక్కరించి, తమను ఢీకొని మరీ ఆస్థాన ప్రవేశం చేశాడు. తమను పూచిక పుల్లలాగా తీసిపారేస్తూ మొదటిలోనే రాయలవారి మెప్పు పొందాడు. తమ పదవికి విలువ లేకుండా చేశాడు. ఇలాంటి వాణ్ణి, ఈ లింగణ్ణి ఏం చేయాలి? ఏం చేస్తే తమ కడుపు మంట చల్లారుతుంది? ఇలాంటి వాణ్ణి రోజు భువన విజయంలో చూస్తూ భరించగలరా? ఊహు, లింగణ్ణి ఏదో విధంగా అవమానించి చిన్నబుచ్చి తెరిమెయ్యాలి. అప్పటికి కానీ ఈ ఆక్రోషం చల్లారదు. అలా ఎవరికి వారు లోపలే ఉడికిపోతూ ఉండగా అదే సమయంలో రామలింగడు సభలోకి ప్రవేశించి ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో సంబంధం లేదు అన్నట్లుగా ముభావంగా తన స్థానంలో కూర్చున్నాడు. సభలోని నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ పింగళి సూరణ గారు ఓ పొడి దగ్గు దగ్గి తాతాచార్యుల వారిని పరిహసిస్తూ, ఏమిటి ఈవేళ తమ గొంతు మోగబోయింది, బెల్లం కొట్టిన రాయిలా మాట మంచి లేకుండా కూర్చున్నారు, తమ ప్రాభవానికి చిల్లుపడిందా అన్నారు. తాతాజీ వారు రామలింగడి వైపు కొరకొర చూస్తూ, తట్టెడు బెల్లం వదిలించుకున్నా మీకేం తెలుస్తుంది మా ప్రాభవం గురించి? జులాయిలను పిలిచి నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. వీధుల్లో గాలి తిరుగులు తిరిగే కవిగాళ్ల వలన మా ప్రాభవానికి వచ్చే నష్టం ఏమీ లేదు అన్నారు. భట్టుమూర్తి ఓరగా రామలింగడి వైపు చూస్తూ, ఎవరో ఆ జులాయి కవిగాడు అని కొంటిగా ప్రశ్నించాడు. దూర్జటి గారు కల్పించుకొని, ఎవరైతేనే కవే కదా అన్నారు. ఆ సంభాషణలన్నీ తన వ్యక్తిత్వం మీదే సాగుతున్నా విని విననట్లు, తనకేం పట్టనట్లు, తనను కాదు అన్నట్లు తల వంచుకొని మౌనం పాటించాడు రామలింగడు. కవే, ఈ ఊలు నేర్చినవాడు కూడా కవేనా అంటూ హేళన చేశారు తాతాజీ వారు. అప్పటికీ రామలింగడు మౌనం వీడలేదు. అతడి పరిస్థితి చూసి తిమ్మన గారికి జాలి వేసి, ఇలా ఒక్కడిని చేసి చుట్టుముట్టి కాకుల్లా పడవడం కవికుల సంప్రదాయం కాదు అన్నారు. ఏమిటి కాకులా? కాకులంటారా మమ్మల్ని? అరిచాడు భట్టుమూర్తి ఆవేశంగా. అయ్యో, సాటి కాకికి ఏదైనా హాని జరిగితే దానికి సంఘీభావంగా సాటి కాకులన్నీ కావు కావుమని అరుస్తాయి. ఆ జబ్బు మీకెక్కడుంది అనేశారు తిమ్మనగారు. ఇంతలో అప్పలాచార్యులు కల్పించుకుంటూ, అయితే నేను మా గురువు గారు కాకులం అన్నమాట అనేశాడు. ఆ మాటకు అందరూ గొల్లును నవ్వేశారు. అంతలో రాయలవారి రాకను సూచిస్తూ బూరాలు వినిపించాయి. దాంతో సమస్య తాత్కాలికంగా ఆగింది.
రాయలవారు సభాప్రవేశం చేస్తూనే అక్కడి వాతావరణంలో ఏదో మార్పు ఉన్నట్లు గ్రహించాడు. వారు తమ స్థానంలో ఆశీసులు కాగానే రామరాజభూషణుడు వారిని సమీపించి చిన్న స్వరంతో జరిగిన విషయాన్నంతా విన్నవించాడు. కవుల మధ్య ఈర్ష్య ద్వేషాలు పెచ్చుమీరడం, రామలింగడికి అనుకూలంగా వ్యతిరేక వర్గాలుగా ఆస్థాన కవులు చేరడం రాయలవారికి చాలా బాధను కలిగించింది. రాయలవారు చిరునవ్వుతో తాతాజీ వారి వైపు చూస్తూ, ఏమిటి, మేము వచ్చే ముందు ఇక్కడ ఎవరి గురించో రచ్చ జరిగిందట అడిగారు తెలివిగా. అదేం పెద్ద రచ్చ కాదులేండి, పనికి మాలిన రచ్చ. ఈ ఊలు నేర్చిన ప్రతివాడు కవిని అని అంటాడు. ఈ ఊ నేర్చిన గాలి కవిగాడు కవేనా అంటూ మరింత తెలివిగా జవాబిచ్చాడు తాతాజీ. ఆ జవాబు విని మిగతా కవులందరూ నివ్వెరపోయారు. ఏమనాలో అర్థం కాక గుడ్లప్పగించి చూశారు. అప్పుడు రామలింగడి నవ్వు నిశ్శబ్దంలో నెమ్మదిగా వినవచ్చింది. రాయలవారు చప్పున రామలింగడి వైపు చూసి, తెనాలి వారు ఎందుకో నవ్వుతున్నారు అని అడిగారు కుతూహలంగా. రామలింగడు లేచి, మరేం లేదు ప్రభు, ఈ ఊలు నేర్చిన వాళ్ళు కూడా కవులేనా అన్న మాట వింటుంటే నవ్వొచ్చింది. అది ఈ ఊల అంతరార్థం తెలియని రాజు కవుల నోటి వెంట అన్నాడు. రాయలవారు ఇస్తూపోతూ, ఏమన్నారు, ఈ ఊలకి అంతరార్థమా అని రెట్టించారు. అవును, అంతరార్థమే. రాజకవిని చెప్పమనండి విందాం అంటూ సరాసరి తాతాజీ మీదకే బాణం సంధించి వదిలాడు రామలింగడు. ఆయనకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది బాణం. క్షణం పాటు నోరు పెగల్లేదు. ఆ మాత్రానికి మేమెందుకు, ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న ఏ పసివాడిని అడిగినా చెప్తాడు జవాబు అన్నాడు ఉక్రోషంగా. అవునవును అంటూ అప్పలాచార్యులు లేచి, ఇదొక ప్రశ్న, దానికొక జవాబా, చెప్తా వినండి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉలుత అని చెబుతుంటే రామలింగుడు చప్పున అడ్డుపడి, ఏ అంటే ఎలుక, ఏ అంటే ఏనుగు, ఐ అంటే ఐరావతం, ఇంతేనా అని రెట్టించాడు వెటకారంగా. సభలోని వాళ్ళందరూ గొల్లున నవ్వారు. అప్పన బిత్తరపోతూ, ఏం కాదా, మాకింతే తెలుసు మరి అంటూ చతికిలబడ్డాడు. రాయలవారి చిరునవ్వుతో తాతాజీ వారిని చూస్తూ రాజగిరువుల వారి అభిప్రాయం ఏమిటో అన్నారు. తాతాజీ వారు మొహం మార్చుకుంటూ, ఇట్లాంటి తిక్క ప్రశ్నలకి జవాబులు చెప్పి మా స్థాయిని మేము దిగజార్చుకోలేము, ఆ కర్మ మాకేం పట్టలేదు అని అర్థం లేని ప్రశ్న, దానికి అంతరార్థం కూడానా అన్నారు. అర్థం లేని ప్రశ్న కాదు ప్రభు, అఖిలాండ కోటి బ్రహ్మాండంతా అంతరార్థం దాగి ఉన్న ప్రశ్న. ఈ సృష్టి సమస్తం ఓంకారంలోంచి ఉద్భవించింది. అకార ఉకార మకారముల ఏకత్వమే ఓం. ఇదే శబ్ద బ్రహ్మ. శూన్యంలోంచి తొలిదొలత ఉద్భవించింది ఈ నాద బ్రహ్మము. ఆ ఊ మ అన్న అక్షర సంకేతమే ఓం. అంటే సృష్టి ఆరంభానికి ఆద్యం, ఓంకారానికి మూలం. ఆ ఊ మ ఇవి అర్థం లేని అంతరార్థం లేని అక్షరాల. అంతరార్థాలు తెలియని వాళ్ళు అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఈ ఊల ప్రభావం తగ్గిపోతుందా? ఈ ఊలు ఇవే కదా తొలి అక్షరాలు, ఆరంభానికి ఇవే కదా అక్షర సంకేతాలు. ఈ మాత్రం కూడా తెలియని వాళ్ళకి అందరూ గాలి కవుల్లాగానే కనిపిస్తారు ప్రభు అని చెప్పాడు రామలింగడు. పెద్దన్నగారు ప్రశంసిస్తూ శభాష్ శభాష్ అన్నారు. తాతాజీ వారి ముఖం వెలవెలబోయింది. ఓటమిని అంగీకరించడం ఇష్టం లేని ఆయన, ఆ అమ్మవారి అనుగ్రహం తప్ప సొంత తెలివి లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం అనేశారు. అప్పన కల్పించుకుంటూ, మరే ఇది ఆ అమ్మ దయే, ఇక్కడున్న మరెవరికి తాను అమ్మ కానట్లు ఇతనొక్కడినే అనుగ్రహించడం ఏమిటి అన్నాడు కొంచెం వెటకారంగా. చాలా తప్పు మాట్లాడుతున్నారు అప్పలాచార్యుల వారు. అమ్మ అందరికీ అమ్మే. అక్షర సరస్వతి, జ్ఞాన సరస్వతి, నాద సరస్వతి, వేద సరస్వతి, సృష్టి స్థితి లయల సమస్తం ఆవిడే. అకార మకార ఉకారము ఓంకారము ఆవిడే.
ఆ అమ్మ నుంచే ఈ సృష్టి సమస్తం ఉద్భవించింది. తారతమ భేదాలు చూడకుండా తమ బిడ్డలందరినీ సమదృష్టితో చూసే జగన్మాత ఆ అమ్మ. అమ్మలకన్నా అమ్మ, చాలా పెద్దమ్మ ఆ అమ్మ. ఇందరికీ అమ్మ ఈశుని భార్య మా అమ్మ ఉమ. ఇది సత్యం సత్యం పునః సత్యం అని పలికాడు రామలింగడు భావావేశంతో. కవుల కరతాళ ధ్వనులతో సభామందిరమంతా దద్దరిల్లిపోయింది. తాతాజీ వారు కూడా అప్రయత్నంగా అసంకల్పితంగా చేతులు తాటించి చప్పట్లు కొట్టారు. శభాష్ రామలింగ, అ, ఆ, ఈ ఊలతోనే అద్భుతమైన కవన చాతుర్యం ప్రదర్శించి విమర్శకుల నోళ్లు మూయించారు. శభాష్ శభాష్ అని ప్రశంసించారు రాయలవారు ఉత్సాహంగా. అప్పన్న చివాన తాతాజీ వైపు తల తిప్పి, అది తెలివి, అలా ఉండాలి కవి అంటే. నేను మీ కొలువులో చేరినప్పటి నుంచి చూస్తున్నా. ఏళ్లకి ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఒక్కసారైనా చప్పట్లు కొట్టించుకున్నారా అని అడిగారు. తాతాజీ వారు గుడ్లూరుముతో, చాలే, చప్పట్లు కొట్టించుకుంటే సరిపోతుందా, ముందుంది ముసళ్ళ పండగ అన్నారు అక్కసుగా.